ఐడీబీఐని మోసగించి 950 కోట్ల రూపాయల రుణం తీసుకున్న కేసులో ప్రముఖ వ్యాపారి రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఐడీబీఐ కేసులో విచారణకు సహకరించని మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనపై ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు సానుకూలంగా స్పందించింది. అంతకుముందు ఐడీబీఐ నుంచి పొందిన రుణంలో 430 కోట్ల రూపాయల్ని మాల్యా విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించారన్న ఈడీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విఫలయత్నం చేసింది. ఈడీ ఆరోపణల్ని సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కింగ్ ఫిషర్ అభ్యర్థనను తిరస్కరించింది. 3 సార్లు సమన్లు ఇచ్చినా మాల్యా విచారణకు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈడీ వినిపించిన వాదనల్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే మాల్యా పాస్పోర్టును నిలుపుదల చేయడంలో సఫలమైన ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం ద్వారా కీలక ముందడుగు వేసినట్లయింది. వేర్వేరు బ్యాంకులకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్ ఉండగా ఆయన్ను స్వదేశానికి రప్పించేందుకు తాజా పరిణామాలు ఉపకరించనున్నాయి. పాస్పోర్టు నిలిపివేత సహా వారెంట్ జారీపై సమాచారాన్ని అందించి ఆయన స్వదేశానికి అప్పగించాల్సిందిగా ఈడీ విదేశాంగ శాఖ ద్వారా బ్రిటన్ను కోరే అవకాశం ఉంది. ఐడీబీఐని మోసగించి 950 కోట్ల రూపాయల రుణం తీసుకున్న కేసులో ప్రముఖ వ్యాపారి రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఐడీబీఐ కేసులో విచారణకు సహకరించని మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనపై ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు సానుకూలంగా స్పందించింది. అంతకుముందు ఐడీబీఐ నుంచి పొందిన రుణంలో 430 కోట్ల రూపాయల్ని మాల్యా విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించారన్న ఈడీ ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ విఫలయత్నం చేసింది. ఈడీ ఆరోపణలను సవాలు చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కింగ్ ఫిషర్ అభ్యర్థనను తిరస్కరించింది. 3 సార్లు సమన్లు ఇచ్చినా మాల్యా విచారణకు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈడీ వినిపించిన వాదనల్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే మాల్యా పాస్పోర్టును నిలుపుదల చేయడంలో సఫలమైన ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం ద్వారా కీలక ముందడుగు వేసినట్లయింది. వేర్వేరు బ్యాంకులకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్లో ఉండగా ఆయన స్వదేశానికి రప్పించేందుకు తాజా పరిణామాలు ఉపకరించనున్నాయి. పాస్పోర్టు నిలిపివేత సహా వారెంట్ జారీపై సమాచారాన్ని అందించి ఆయన స్వదేశానికి అప్పగించాల్సిందిగా ఈడీ విదేశాంగ శాఖ ద్వారా బ్రిటన్ను కోరే అవకాశం ఉంది.